హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. కావ్య అయితే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో చాలా యాక్టివ్గా ఉంటుంది. తను మొన్న ఒక పోస్ట్ పెట్టింది. ఒక చిన్న పాప ఉయ్యాలూకుంటా కింద FLY అని రాసింది. అంటే ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్. అయితే మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, తర్వాతే ఇంకెవరైనా మీ జీవితంలో అని అయితే అర్థం వచ్చేటట్టు కావ్య పోస్ట్ పెట్టింది. మళ్ళా నిన్న ఒక పోస్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పోస్ట్ పెట్టింది. అయితే ఫ్యాన్స్ ఆమె ఎక్కడికి పోయినా కూడా ఆమెని నువ్వు ఎట్లా ఉన్నావు, నిఖిల్తో 6 years కలిసి ఉన్నావు కదా, మరి అప్పుడు నిఖిల్ గురించి నీకు తెలియదా, ఇప్పుడు నీకే తెలుస్తుందా నిఖిల్ గురించి, నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు, నిఖిల్ యష్మి బెస్ట్ ఫ్రెండ్గా కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్ షో వచ్చినాక నే పోస్ట్ పెట్టావా, ఇప్పుడు ఎందుకు పెడుతున్నావు అని అట్లా రకరకాల కామెంట్స్ అయితే వస్తున్నాయి. అయితే వీటన్నిటికీ ఆన్సర్స్ ఎస్ నో అని చెప్పి కావ్య అయితే మీరు మిమ్మల్ని ప్రేమించుకోండి, తర్వాత ఇంకెవరైనా వస్తారు, మీ జీవితంలో మిమ్మల్ని ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి అని అయితే తను అయితే క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే చెప్పింది కావ్య. ఇప్పుడు కావ్య చేసిన పోస్ట్ అయితే చాలా నెట్టింట్లో వైరల్ అవుతుంది. అయితే నిఖిల్ మీరు కలిసి ఉన్నారు కదా, అప్పుడు నిఖిల్ గురించి మీకు తెలియదా, మీరు ఇదివరకు నిఖిల్తో తప్ప వేరే ఎవరితో డాన్స్ చేయకపోయేది కదా, ఇప్పుడు వేరే వాళ్ళతో డాన్స్ చేస్తున్నారు మీరు అని ఇట్లా రకరకాల కామెంట్స్ చేస్తుండ్రు అనమాట కావ్యని. అయితే కావ్య అయితే తను ఇలా తన క్లారిఫై అయితే ఇచ్చేసింది, మీరు మంచిగా ఉండండి అని అయితే చెప్పింది. అయితే నిఖిల్ కూడా ఇదివరకు ఇన్స్టాగ్రామ్లో నిఖిల్ చాలా యాక్టివ్గా ఉంటాడు. నిఖిల్ అయితే మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి అని అయితే ఫస్ట్ ఆయన కూడా పోస్ట్ చేశాడు. నిఖిల్ అయితే ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడు. తను కవర్ సాంగ్ మొన్ననే అమ్ములు అనే ఫోక్ సాంగ్ రిలీజ్ అయింది, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. వెరీ లెవెల్ ఆఫీస్ వెబ్ సిరీస్లో కూడా తను యాక్ట్ చేస్తున్నాడు. అయితే నిఖిల్ది కూడా స్టార్మాలో ఒక కొత్త సీరియల్ రాబోతుందని చెప్తున్నారు. కావ్యది అయితే జీవన్ తరంగాలని ఈటీవీలో వస్తుంది, చాలా బాగుంది. తను అందులో ఒక అసిస్టెంట్ కమిషనర్ అనమాట, చాలా స్ట్రిక్ట్ అండ్ డిసిప్లిన్డ్ ఆఫీసర్. అయితే ఈ జీవన తరంగాల సీరియల్ అయితే చాలా లేడీస్ ప్రాబ్లమ్స్ మీద మస్తు ఫోకస్ చేయాలని దీంతోనైతే ఆ సీరియల్ స్టార్ట్ చేశారు. అయితే ఇప్పుడు యష్మి వచ్చినాకే కావ్య అలా పోస్ట్ చేయడం అయితే యష్మి ఫ్యాన్స్ కొంచెం కోపంతో ఉన్నారు. అయితే నిఖిల్ ఈ ఫ్రెండ్షిప్ థీమ్ అయిపోయినాక, కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ ఫ్రెండ్షిప్ థీమ్ అయిపోయినాక నిఖిల్ ఇంకా యష్మి కలిసి పార్టీ చేసుకున్నారనే రూమర్ కూడా సోషల్ మీడియాలో వినపడుతుంది మనకి. తను చిన్ని సీరియల్లో కావ్యకి బాలరాజ్కి మ్యారేజ్ అయితే చేశారు. అయితే ఇక జీవన తరంగాల్లో తను వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది, వాళ్ళ ఫ్రెండ్ చనిపోద్ది అనమాట. వాళ్ళ పాపని వాళ్ళ తాతయ్య చదువు ఆపేస్తే ఇక కావ్య అమ్మాయిని తన దగ్గర తీసుకొచ్చి చదివిద్దామనే ఉద్దేశంలో అయితే ఉంటుంది కావ్య. తను చిన్ని సీరియల్లో కూడా ఇక మంచిగానే నడుస్తుంది చిన్ని సీరియల్. అది త్వరలో ఎండ్ అయ్యే అవకాశం అయితే కనపడుతుంది మనకి చిన్ని సీరియల్. అయితే కావ్య అయితే ఇప్పుడు మనం దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు అంటే కావ్య నిఖిల్ని పూర్తిగా తన జీవితం నుంచి తీసేసింది, అది తను బ్రేకప్ ఇచ్చేసింది నిఖిల్కి. అయితే ఇప్పుడు అందుకనే నిఖిల్ ఎటు పోయినా తనకు సంబంధం లేదన్నట్టే తను పోస్ట్ అయితే పెడుతుంది కావ్య. అయితే నిఖిల్ యష్మి వాళ్ళ జోడీ అయితే బాగుండే. కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్ షోలో అయితే నిఖిల్ యష్మి కలిసి ఎన్నో గేమ్స్ విన్ అయ్యారనమాట. తర్వాత దాంతోనైతే ఈసారి కూడా బాయ్సే విన్ అయ్యారు ఈ ఎపిసోడ్లో, సాటర్డే ఎపిసోడ్లో. చాలా ఇంట్రెస్టింగ్గా వీళ్ళు ఫస్ట్ సీజన్ వాళ్ళు నిఖిల్, మానస్, అమర్దీప్ వాళ్ళు వచ్చినాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అయితే నడుస్తుంది గేమ్.